హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ మరపల్లి చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, యాక్నీకి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అసలు యాక్నీకి హోమియోపతిలో ఆన్సర్ ఉందా? దానికన్నా ముందు నేను మీకోటి అడుగుతా. మీ ప్రకారం లోకంలో మొత్తం భూలోకంలో ఎంత శాతం జనాలకు యాక్ని వచ్చింది? ఆల్మోస్ట్ లైక్ ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరు కన్నా వస్తుంది చేతన్ గారు ఇప్పుడున్న పొల్యూషన్కి. పొల్యూషన్ ఉన్నా ఉండకపోయినా 80% జనాలకు ఎప్పుడో ఒకసారి వాళ్ళ జీవితంలో పింపళ్ళు వస్తాయి. అవునా కదా? వస్తే అయితే ఏంది అంటే అందరికీ ఒకటి ఉంటుంది, నీట్నెస్ లేదు అంటే, డర్ట్ లేదు అంటే యాక్ని వస్తుంది అనేసి. కానీ యాక్చువల్గా యాక్ని రావడానికి కారణం క్లాగ్డ్ పోర్స్. మన ఫేస్ మీద స్వెట్ రిలీజ్ చేసే పోర్స్ ఉంటాయి, దాంతోపాటు ఆయిల్ రిలీజ్ చేసే పోర్స్ ఉంటాయి. ఇవి క్లాగ్ అయిపోతాయి. ఇవి క్లాగ్ అయిపోయి దీంట్లో ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది ఒక్కొక్కసారి. అవి క్లాగింగ్ వల్ల అది యాక్ని వస్తుంది. అయితే ఏంది, చాలామంది ఏం చేస్తారు, అరే వచ్చింది పింపుల్, ఇది కొనాలి వాడాలి. క్రీమ్స్, రకరకాల క్రీమ్స్ ట్రై చేస్తూ ఉంటాము, హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటాము. కానీ దాని బదులు ఎందుకు అవుతుంది అది మనం అర్థం చేసుకుంటలేము. ఎందుకు అవుతుంది చెప్పినా కదా మీకు, క్లాగ్ పోర్స్ అనేసి. అవే ఎందుకు క్లోజ్ అవుతున్నాయని. ఎందుకు క్లోజ్ అవుతున్నాయంటే, ఇప్పుడు మన శరీరంకి మనకు ఆయిల్ రిలీజ్ చేస్తుంది. శరీరం ఆయిల్ రిలీజ్ చేస్తుంది. ఫేస్ మీద కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది, హెయిర్ కూడా రిలీజ్ చేస్తుంది. అవునా కదా? ఏమైతుంది, అందరికీ ఎట్లా అందంగా కనిపించాలి. అందరి దృష్టిలో అందం అంటే ఏంది, తెల్లగా ఉండాలి, మళ్ళా దాంతో పాటు ఇట్లా షైన్ అవ్వాలి ఫేస్. అంటే ఇప్పుడు నా ముఖం మీద లైట్ పడితే ఇట్లా గ్లో అవ్వాలి, గ్లోయింగ్ స్కిన్ అనేసి వీడియోలు కూడా చేస్తారు చాలా మంది. అది గ్లో కావడానికి మన శరీరమే గ్లో తీసుకొని రావడానికి రిలీజ్ చేస్తుంది సీబం. మనం ఏం చేస్తాం, అరే క్రీమ్ వల్ల గ్లో వస్తుందా, తీసుకో పెట్టుకో. అవునా కాదా? ఆల్రెడీ శరీరం ప్రొడ్యూస్ చేస్తుంది, న్యాచురల్ గా కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ప్లస్ ఇది కూడా పెట్టుకుంటారు, శరీరంకి కన్ఫ్యూజ్ చేస్తారు. అవునా కాదా? దానివల్ల అవుతుంది. మళ్ళీ 8 గంటలు నిద్ర లేకపోతే అవుతుంది. మళ్ళీ దాని తర్వాత మీకు స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కువ ఏజ్లో వస్తాయి, టీనేజ్లో వస్తాయి. టీనేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 13 అంటే 8th క్లాస్. అవునా కాదా? 3 వరకు స్కూల్ ఉండాలి పిల్లలకి. 4 ఏండ్ల తర్వాత ఐఐటీలో సీట్ కొట్టాలి. అవునా కాదా? అంటే ఏంది, మార్నింగ్ 5కి లేవాలి, నైట్ 11:30కి పడుకోవాలి. 5 ఏండ్లు ఇప్పుడు నువ్వు కష్టపడాలి 3.5 ఏండ్ల కోర్స్ కోసం. అవునా కాదా? అట్లాగే చెప్తామండి మరి మేము పేరెంట్స్. ఇంకా అరే పేరెంట్స్ అంటే, మీరు పిల్లలు ఉన్నప్పుడు మీ జమానాలో ఐఐటీ లేకుండేనా? ఉండే కదా. అప్పుడైతే 5 ఉండే, ఇప్పుడైతే 25 వరకు ఉన్నాయి. ఎట్లయినా వస్తుంది. మీ పిల్లోడు చదివేటోడు ఉంటే చదువుతాడు. అట్లా ఎట్లా చేతన్ గారు, అట్లా వదిలేయలేం కదా మనం. అచ్చా, మీకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు ఇంత ఎక్కువ మీ పిల్లోడి గురించి ఆలోచిస్తే మీకు కూడా యాక్ని వస్తుంది, స్ట్రెస్కి. అంతే. ఎందుకు వస్తాయి రోగాలు, యాక్ని అని కాదు, స్ట్రెస్కే. పిల్లోడికి కూడా రోగం ఇస్తున్నాం, మనం కూడా రోగం తెచ్చుకుంటున్నాం. కానీ జనరల్గా అందరం ఏమో ఏదైనా లైక్ ఎక్కువ ఎక్సెస్ నాన్ వెజ్ తిన్నా, లేకపోతే స్పైసీ ఫుడ్ తిన్నామో వేడి చేస్తుంది, అందుకే పింపుల్. నేను ఇది తిన్నా అందుకే పింపుల్ వచ్చింది అనుకుంటాం. అది కాదా నోషన్? అట్లా కాదు, అది రాంగ్ నోషన్. కానీ ఏంది అంటే, నాన్ వెజ్ ఒకటే కాదు, ఏదైతే మనం తింటాం కదా. ఇప్పుడు పప్పు చేసుకుంటాం, పప్పు చేసుకున్నప్పుడు కుక్కర్లో పప్పు వండిపోతుంది కదా. దాని తర్వాత మనం పప్పు చేసుకోము, దాల్ ఫ్రై తయారు చేస్తాం. ఎట్లా, ఎంత పప్పు క్వాంటిటీ ఉంది అంత నూనె క్వాంటిటీ ఒక కడాయిలో వేస్తాం.
దాన్ని మంచిగా గరం చేస్తాం, దాంట్లో జీలకర్ర వేస్తాం, దాంట్లో మిరపకాయలు వేస్తాం, దాంట్లో ఎల్లిపాయలు వేస్తాం. ఇవన్నీ హెల్త్కి మంచివి కదా, అందుకే వేస్తున్నామని మనం అనుకుంటాం కదా. అంతేగా. దాన్ని మొత్తం కాలిస్తాం, మొత్తం నల్లగా చేస్తాం. దాని తర్వాత పొయ్యి బంద్ చేయం, దాంట్లో పప్పు వేస్తాం, మళ్ళా దాన్ని ఫ్రై చేస్తాం, బాయిల్ చేస్తాం. ఫ్రై అంతా నూనె ఉంది కదా దాంట్లో, బాయిల్ అయిపోయింది పప్పు, బాయిల్ పప్పుని మళ్ళా ఫ్రై చేస్తున్నాం, పోపేసి ఫ్రై లాగా చేస్తాం అంటున్నాం. దాన్ని దాల్ ఫ్రై అంటారు కదా. అట్లా కావాలి మనకు, మొత్తం ఇట్లా నూనె ఆ గిన్నెలో వేసినాక పైన కనిపించాలి, ఇట్లా మళ్ళా రెడ్ కలర్ కనిపించాలి, ఇట్లా మనకు తింటాం మనం. అది ఒకటే కాదు, చికెన్ వండుకుంటే అట్లానే వండుకుంటాం, అవునా కాదా. ఒక పప్పునే మనం అంతా సర్వనాశనం చేస్తున్నాం, మళ్ళీ మన బాడీకి ఎంత సర్వనాశనం అవుతుంది. అయితే అట్లా కరెక్ట్గా వండుకోండి, తక్కువకి తక్కువ నూనె వాడండి. మీ ఇంట్లో ఒక నెలలో ఎంత నూనె మీరు వాడుతున్నారు, అది 6 నెలలు నడవాలి మీ ఇంట్లో. అప్పుడు మీరు జర కరెక్ట్గా వంట కూడా అవుతుంది. మళ్ళా దాని తర్వాత ఏంది అంటే టేస్ట్ కూడా మీకు రియల్గా తెలుస్తుంది, పప్పుది ఇది నిజమైన టేస్టా అనేసి, అవునా కదా. పింపుల్స్కి కూడా హెల్ప్ అవుతుంది, అట్లా తినాలి. ఎస్. ఏదైనా హోమ్ రెమెడీ సజెస్ట్ చేయరా చేతన్ గారు? అండ్ ఇన్ జనరల్గా అందరూ ఎవరైనా హోమియోపతి మెడిసిన్ కొనుక్కొని ఓవర్ ది కౌంటర్ వేసుకునే అవకాశం ఏదైనా ఉంటే అది కూడా చెప్పండి. యాంటీమోనియం టార్టారికం అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. యాంటీమోనియం టార్టారికం ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఇది 0/9 పొటెన్సీ. కొనుక్కోండి, 3 నెలలు ఒక పూట వేసుకోండి. ఒకటే పూట? ఓకే, ఒక్క పూట వేసుకోండి. 10 గోళీలు ఇవి వేసుకుంటే ఎనీ ఏజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏజ్ గ్రూప్, ఎనీ ఏజ్, పింపుల్స్ వచ్చిన ఏజ్, ఏ ఏజ్లో అన్నా వస్తాయి పింపుల్స్. ఇవి రోజుకి ఒక పూట వేసుకోండి, మీకు యాక్నీలో జమీన్ ఆస్మాన్ మార్పు కనిపిస్తుంది. అండ్ ఏంది అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇప్పుడు ఏంది బ్యూటీ క్రీమ్లు, ఆ క్రీమ్లు, ఈ క్రీమ్లు ఇన్ని మనం వాడతారు కదా, దానికి ఎన్నో రీపర్కషన్స్ ఉంటాయి. అవి కాకుండా సాధారణంగా మీరు 10 గోళీలు వేసుకున్నారు అనుకోండి రోజుకి, మీ శరీరంకి ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అవునా కదా. మీకేమనిపిస్తుంది, యాక్నీల కోసం ఎన్ని ప్రోడక్ట్లు ఏది పడితే అది కొనుక్కొని వాడతాం కదా, దాంట్లో ఎన్నోసార్లు దాంట్లో క్రీమ్లల్లా ఏమైనా స్టెరాయిడ్లు ఉన్నాయి అనుకోండి, మీకు డాక్టర్ చెప్పలేదు, రీళ్ళు చూసుకుంటా ఏదోటి చూసి మీరు అరే మీకు తగ్గింది, మనం కూడా తీసుకొని వాడాలి, మన కిట్టి పార్టీలో చెప్పాలి అందరికీ, వాళ్ళ పిల్లలకి కూడా యాక్నీ ఉంది వాళ్ళకి కూడా వాడాలి. అవితోటి ఏంటంటే గర్భ అవస్థ రాకుండా చేస్తారు మీరు. ఎందుకు? ఇది స్కిన్ మీదనే అప్లై చేస్తలేరు మీరు, మీ శరీరం కూడా అబ్జర్వ్ చేస్తుంది కదా దాన్ని, దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కాజ్ ఉండొచ్చు, అది హార్మోన్స్కి ఎఫెక్ట్ చేస్తుంది అంటారు. అవును. మళ్ళా అయితే అంతా ఎవరికి ఇట్లా ఓవర్ ద కౌంటర్ ఇవి ఏది పడితే అది కొనుక్కొని రాసుకోవద్దు, అవునా కాదా. అవునులేండి. అయితే అట్లా. సో ఎస్, నేనే చేతన్ రాజు గారి పేషెంట్ని. స్కిన్, హెయిర్కి సంబంధించి అండ్ బోన్స్కి సంబంధించి నేను వారి దగ్గర పాస్ట్ 2 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సో చాలామంది అడుగుతారు, ఇన్ని ఇయర్స్ నుంచి మీరు మీడియాలో ఉన్నారు, మీరు ఇంత ఫ్రెష్గా ఎట్లా కనిపిస్తారు అని అంటే 70% క్రెడిట్ నేను చేతన్ గారికి ఇస్తాను. ఇది కమర్షియల్ వీడియో కాదు, ప్రమోషన్ వీడియో కాదు, నిజంగా నిజం. Thank you so much for that, Chetan. Thank you, madam. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.